హితైషి తమ నిస్వార్థ నిష్కళంక సేవలు నిజ కుటుంబ ప్రగతికి సోపానం. సాధుశీల నిస్వార్థంతో నిబద్ధతతో నీటిపారుదల రంగంలో మీరు అందించిన సేవలు మీ కుటుంబ ప్రగతిలో ప్రతిఫలించాయి. మీ జీవిత భాగస్వామిని సంగీత సరస్వతిగా ప్రస్తుతిగాంచింది. మీ అనురాగ దాంపత్యం ఫలించి పుత్రుడు పుత్రిక కలిగారు, విద్యార్థులయ్యారు. కుమారుడు సాయి శ్రీనివాస్ తిరుపతిలో MBA చదివి మణిపాల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన ధర్మపత్ని MCA చదివారు. అభిషేక్ కార్తీకులను కన్నారు. తమ కూతురు సాయి త్రివేణి BSc ఎలక్ట్రానిక్స్ చదివి గృహరాణిగా ఉన్నారు. తీసుకుంటారు జనరల్ హోమ్ డిపార్ట్మెంట్ చమత్కరిస్తుంటారు, కానీ గృహానికి రాణిగా నేను అభివర్ణించాను. ఆమె భర్త రవిచంద్ర హైదరాబాద్ కోర్టులోని ప్రభుత్వ సంగీత కళాశాలలో మ్యూజిక్ ఎక్సలెన్స్గా ఉన్నారు. వారి తనయ్య లయప్రియ నాన్నకు అమ్మమ్మకు వారసులై, ఈ మాట ఎందుకన్నాను తర్వాత తెలుస్తుంది, MA మ్యూజిక్ చేస్తూ దూరదర్శన్ ఛానల్లో నిర్వహించే మ్యూజిక్ ఈవెంట్లలో పాల్గొంటూ పేరు తెచ్చుకుంటున్నారు. తమ దౌహిత్రుడు అంటే కూతురు కుమారు మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. సతము జనహితమే కోరు సాధుశీల సాగునీటిని కూర్పని సలుపు కృషిని సఫలములరింప శ్రీహరిని సంస్తుతింటూ శ్రీలు శుభముల అందింప శ్రీసుధనకు. రచన గమకమయ మధుర కవి, మాతృభాషోద్యమ గీత రచయిత. ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి శ్రీ TJ వెంకటేష్ గారు రాజపోషకులు, గాడిచర్ల ఫౌండేషన్ నుంచి శ్రీ KC కల్కూర గారు అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం నుంచి కార్యదర్శి శ్రీమతి డాక్టర్ శారద గారు ఈ సన్మాన పత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ జీవన సాఫల్య పురస్కారంగా అనుకుంటారు. కల్కూర గారు ఎవరు చేతులతో అందిస్తారు? యనమడుగు రమణయ్య గారికి కూడా ధన్యవాదాలు. పని చేశారు, ఇప్పుడు పొగిలి కాబట్టి బాగా చూడండి. ఎక్కడెక్కడ శర్మ గారు రండి. సార్ ఇట్లా తిరగండి అందరూ ఒక్కసారి. ఇవ్వలేదు లాంగ్ వెనక్కి వెళ్ళిపోయాము. కంట్రోల్ సార్ వెనక్కి వెళ్ళిపోయాము. పెట్టుకుంటే బాగుంటుంది. పట్టుకోండి, అట్లా పట్టుకోండి. ఏదో ఒకటి చేయాలి. మీరు చెప్పినట్టు ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఇంత దాన్ని కాదు కూడా. కాకపోతే మనకుండే దాన్ని అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయించాలా అనే దీని మీద ఇప్పటికి కూడా నేను పిల్లలకు క్లాసులు చెప్పి వాళ్ళ బ్రతుకు తెరువుకి పాల్పడుతున్నాను. అంటే అందరికీ రాదు. 8 మంది గవర్నమెంట్ పోస్టులలో ఉన్నారు ఇప్పుడు. ఏదో మనకుండేది పంచాలి. ఏంటంటే తినడం పడుకోవడం కాదు కదా, వాళ్ళ బతుకు తెరువుకు కూడా కొంచెం నేర్చుకుంటే వాళ్ళు బతుకుతారని చెప్పి నేను కాలేజీలో ఉండేటప్పుడు అట్లే ఉన్నా, ఇప్పుడు అట్లే ఉన్నా. కడుపులో ఉండేది పంచాలి, భోజనమైనా విద్య అయినా అంతే. కడుపు నిండా పెట్టాలి అంతే. అబ్బాయికి మా యూనివర్సిటీ లైబ్రరీ గాడిచర్ల పెట్టాం. అందుకని కల్పరా గారు మాకు ఇస్తున్నారు మిక్సర్లో ఫోన్ చేసినట్టు మీటింగ్ సింగరావుపేటలో 1920
మళ్ళీ ఇంటికి కూడా 2 సార్లు వచ్చి